విద్యుత్ ఒప్పందాలను రద్దు చేయాలి. ఆదానితో చేసుకున్న విద్యుత్ ఒప్పందాలను వద్దు వద్దు. కరెంటు ఛార్జీలు పెంచే స్మార్ట్ మీటర్లు రద్దు చేయాలి. సర్దుబాటు ఛార్జీలను చేసుకున్న విద్యుత్ ఒప్పందాలను డౌన్ డౌన్. బీజేపీ తెలుగుదేశం కూటమి ప్రభుత్వం ఆదానికి లాభాలు చేయాలని చూస్తే బీజేపీ తెలుగుదేశం కూటమి ప్రభుత్వం రద్దు చేయాలి. ఆదానితో చేసుకున్న విద్యుత్ ఒప్పందాలను రద్దు చేయాలి. ఆదానితో చేసుకున్న విద్యుత్ ప్రజలపై భారాలు పడే స్మార్ట్ మీటర్లు వద్దు వద్దు. ప్రజలపై భారాలు పడే స్మార్ట్ మీటర్లు రద్దు చేయాలి. ఆదానితో చేసుకున్న విద్యుత్ ఒప్పందాలను ఆదానితో చేసుకున్న విద్యుత్ ఒప్పందాలను సర్దుబాటు ఛార్జీలను సర్దుబాటు ఛార్జీలను సర్దుబాటు ఛార్జీలను రద్దు చేయాలి. ఆదానితో చేసుకున్న విద్యుత్ ఒప్పందాలను ఆదానితో చేసుకున్న విద్యుత్ ఒప్పందాలను రద్దు చేయాలి. సర్దుబాటు ఛార్జీలను ప్రభుత్వం తగ్గిస్తామని పెంచబోమని అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం ప్రజలను మోసం చేసింది, ద్రోహం చేసింది. గత ప్రభుత్వంలో బాధుడన్నారు, ఆ బాధుడినే ఇంకా స్పీడ్గా కూటమి ప్రభుత్వం కొనసాగిస్తా ఉంది. 6 నెలల కాలంలోనే 15,500 కోట్ల రూపాయలు సర్దుబాటు ఛార్జీల పేరుతో భారం వేశారు. అంతేకాదు ఆంధ్రప్రదేశ్ విద్యుత్ మొత్తాన్ని అదానీకి కట్టబెడతా ఉన్నారు. అటు మోడీ, చంద్రబాబు, పవన్ కళ్యాణ్ కలిసి ఎవరిచ్చారు ఈ హక్కు? 1,10,000 కోట్ల రూపాయలు 25 సంవత్సరాలలో సోలార్ విద్యుత్ భారం వేసేటువంటి ఒప్పందాన్ని గత ప్రభుత్వం చేసుకుంటే ఎందుకు ఈ ప్రభుత్వం కొనసాగిస్తా ఉంది? మేము అడుగుతా ఉన్నాం. ఈరోజు అవినీతి ఒప్పందం అని కోర్టులో కేసు వేశారు. మరి ఆ అవినీతి ఒప్పందం కాదని ఇప్పుడు గత ప్రభుత్వం నీతివంతంగా చేసిందని చంద్రబాబు నాయుడు గారు సర్టిఫికెట్ ఇస్తారా? లేదు, రద్దు చేస్తారా? రద్దు చేయకుండా మోడీ అదానీ కోసం 1,10,000 కోట్ల రూపాయల సోలార్ భారాన్ని జనం ఊరుకోరు. మీరందరూ ఒక్క మాటతో కుమ్మక్కైపోయారు. అటు మోడీ, ఇటు చంద్రబాబు, పవన్ కళ్యాణ్ అందరూ అదానీతో కుమ్మక్కైపోయారు. మేము జనం తరపున పోరాడుతున్నాం. పైపెచ్చు స్మార్ట్ మీటర్లు పెడితే పగలగొట్టండి అని గతంలో తెలుగుదేశం నాయకులు పిలిపించారు. ఇవాళ స్మార్ట్ మీటర్లు ఎందుకు బిగిస్తున్నారు అంటే అదానీ మేలు కోసం ప్రీపెయిడ్ స్మార్ట్ మీటర్లు పెడతారా? పగలొక రేటు, రాత్రి ఒక రేటు నిర్ణయించడానికి ఈ స్మార్ట్ మీటర్లు మాట తిప్పి మోసం చేశారు. అందుకే విద్యుత్ ఛార్జీలు మాట ప్రకారం నిలబెట్టుకోవాలి. ఈ సర్దుబాటు ఛార్జీల విధానమే రద్దు చేయాలి. స్మార్ట్ మీటర్లు ఆపాలి. అదానీతో ఒప్పందాలు రద్దు చేయాలని వామపక్షాలుగా మేము పోరాడతాం. రాబోయే కాలంలో ఇక్కడ రెగ్యులేటరీ కమిషన్ ముందే కాదు, ప్రజల్లో రాష్ట్ర వ్యాప్తమైన పోరాటాన్ని కూడా ముందుకు తీసుకెళ్తామని హెచ్చరిస్తా ఉన్నాం. ఇవాళ ఏపీ ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్ వారు మరి ప్రజాభిప్రాయ సేకరణ పేరుతో ప్రతి సంవత్సరం కూడా నిర్వహిస్తూ ఉన్నారు. కానీ మాకు అర్థం కానిది ఏమంటే ఏనాడు కూడా ప్రజాభిప్రాయం ప్రకారం వారు ఏ ఒక్క చర్య కూడా చేపట్టడం లేదు. నేను సూటిగా అడుగుతా ఉన్న ఏపీఆర్సీని, ఈ రాష్ట్రంలో స్మార్ట్ మీటర్లు బిగించమని చెప్పి గ్రామీణ ప్రాంతాల్లో వాళ్ళు ఏమైనా అడిగారా? పట్టణ ప్రాంతాల్లో వాళ్ళు అడిగారా? లేదంటే విజయవాడ నగరంలో ఎవరైనా అడిగారా? ఇవాళ ఎవరి అభిప్రాయం మీరు తీసుకొని స్మార్ట్ మీటర్ల పైన 1,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టడానికి మీరు అనుమతిస్తూ ఉన్నారో దానికి ఖచ్చితంగా సూటిగా సమాధానం చెప్పాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా ఇవాళ ట్రూ అప్ ఛార్జెస్ పేరుతో పదే మీరు భారాలు మోపుతా ఉన్నారు. ఈ 5 మాసాల కాలంలోనే ఎన్నికల తరువాత మొదట 6,072 కోట్లు, ఆ తర్వాత 9,412 కోట్లు, దాదాపు 15,400 కోట్ల రూపాయల భారాన్ని మోపారు. మళ్ళీ ఇవాళ మేము ఛార్జీలు పెంచము అంటున్నారు. మీరు ఛార్జీలు పెంచకుండా ఏ రకంగా అదానీతో అగ్రిమెంట్ చేసుకొని ఇవాళ ప్రజలపైన భారం పడుతుందని అందరూ చెప్పినా సరే ఏమాత్రం కూడా ఏపీఆర్సీ ఖాతరు చేయలేదు. మరి నేను ఒకటే సూటిగా అడుగుతా ఉన్నా, మీరు కన్జ్యూమర్ వైపు ఉన్నారా, కరప్ట్ పర్సన్ వైపు ఉన్నారా? మీరు చెప్పమని అడుగుతా ఉన్నా. ఎందుకంటే ఇవాళ అందరూ కూడా అంగీకరిస్తూ ఉన్నారు. 2021లో సోలార్ అగ్రిమెంట్ చేసుకున్న సందర్భంలో
ఆ రోజు గుజరాత్ ప్రభుత్వం ఎన్టీపీసీతో ₹1.99 కొంటే ఇక్కడ ₹2.49 కొన్నారు. క్లియర్గా ప్రతి యూనిట్ పైన 50 పైసలు అదనంగా పడతా ఉంది. పైగా సోలార్ ఇక్కడ ఉత్పత్తి చేయకుండా రాజస్థాన్లో ఉత్పత్తి చేస్తూ ఉన్నారు. రాజస్థాన్ ప్రభుత్వానికి 8,000 కోట్ల రూపాయల పన్నులు వస్తాయి. అదేవిధంగా 14,000 మందికి అక్కడ ఉద్యోగాలు వస్తాయి. 30 ఏళ్ల పాటు అక్కడ ఉన్న రైతులందరికీ కూడా వాళ్ళకి మేలు జరుగుతుంది. లీజ్ అగ్రిమెంట్ చేసుకున్నారు. మరి ఎవరి కోసం మీరు అగ్రిమెంట్ చేసుకున్నారో చెప్పమంటే ఇంతవరకు చెప్పలే. పైగా 25 సంవత్సరాల పాటు దాదాపు 1,10,000 కోట్ల రూపాయల భారాన్ని ప్రజలపైన మీరు మోపుతా ఉన్నారు. ఇంత తప్పుడు అగ్రిమెంట్ జరిగితే సెకీ దగ్గర ఇవాళ ఏపీఆర్సీ వాళ్ళు మీరెందుకు కన్సెంట్ ఇచ్చారో చెప్పమని నేను అడుగుతా ఉన్నా. ఆనాడే మేమందరం దాన్ని వ్యతిరేకించాం. మీరు పట్టించుకోనందువల్ల మేము హైకోర్టులో కూడా కేసు ఫైల్ చేశాం. కాబట్టి ఇవాళ డిమాండ్ చేస్తా ఉన్నాం. మీరు అదానికి అనుకూలంగా ప్రభుత్వాలకు అనుకూలంగా ఎవడైతే 1,000 కోట్ల రూపాయలు లంచాలు ఇచ్చారో వాళ్ళకు ఊడిగం చేయడానికే ఏపీ ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్ అయితే ఎవరికి అవసరంలే. మీరు ఒక్కనాడైనా ప్రజల తరఫున మాట్లాడారా? విద్యుత్ వినియోగదారుల యొక్క వాళ్ళ అభిప్రాయం మీరు తీసుకుంటా ఉన్నారా? కాబట్టి ఏమంటే స్పష్టంగా చెప్తా ఉన్నాం, ఇవాళ ఏపీ ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్ వీరి నిర్వాహకం వల్ల 1,10,000 కోట్ల రూపాయల భారం ఇవాళ ప్రజలపైన పడుతూ ఉంది. దాన్ని వామపక్షాలుగా మేమందరం కూడా సంపూర్ణంగా వ్యతిరేకిస్తా ఉన్నాం. వ్యతిరేకించడమే కాదు, దీనిపైన రాష్ట్ర వ్యాప్త ఉద్యమానికి కూడా శ్రీకారం చుడుతా ఉన్నాం. స్మార్ట్ మీటర్లన్నీ కూడా రద్దు చేయాలి. అదేవిధంగా అదానితో జరిగిన ఎలక్ట్రిసిటీ ఒప్పందాన్ని రద్దు చేయాలి. ఇవాళ అదాని గురించి మాట్లాడడానికి ఎందుకు భయపడుతున్నారో చెప్పమని అడుగుతా ఉన్నా. ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్ భయపడుతుంది. హైకోర్టు కూడా కేసు విచారణ చేయదు. అదేవిధంగా అసెంబ్లీలో ఆయన మాట ఎత్తడానికే ముఖ్యమంత్రి గారు ఆయన తత్తరపడతా ఉన్నాడు. మరి చంద్రబాబు నాయుడు గారు అన్ని మాట్లాడతాడు కానీ అదాని గురించి మాట్లాడు అసెంబ్లీలో. కాబట్టే చెప్తా ఉన్నాం, ఇవాళ ప్రభుత్వాలు, ఏపీ ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్ వాళ్ళు, కోర్టులు అందరూ కూడా అదాని అంటే భయపడితే ఇంకా ప్రభుత్వాలు అలా ప్రజాభిప్రాయ సేకరణ ఎందుకు మీరు అన్ని చేస్తున్నారో స్పష్టంగా సమాధానం చెప్పాలి. వామపక్ష పార్టీల తరఫున రాష్ట్ర వ్యాప్తంగా 26 జిల్లాల్లో కూడా ఉద్యమాన్ని ముందుకు తీసుకుపోతాం. రేపు 10వ తేదీ నాడు కర్నూలులో కూడా వీళ్ళు విచారణ జరుపుతామన్నారు. అక్కడ కూడా మా నిరసన ఉంటుందని స్పష్టం చేస్తా ఉన్నాం.